దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 138వ కీర్తన 7వ చరణం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. మనం కొన్నిసార్లు ఆపదల మధ్యలోనికి వెళ్ళినప్పుడు, కష్టకాలంలోనికి వెళ్ళినప్పుడు పడాల్సిన కష్టాలన్నీ పడ్డాము, పడవలసిన ఆపదలన్నీ నా మీదకి వచ్చినాయి, ఇంకా దేవునికి మొరపెట్టి మాత్రం దేవుడు ఏం చేయగలడు అని అనుకుంటూ ఉంటాము. దేవునికి మొరపెడితే మాత్రం ఏం ప్రయోజనం అని చాలాసార్లు దిగులు పడతా నిరుత్సాహపడతా ఉంటాము. అయితే ఆపదల్లో చిక్కుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి జవాబు కొంచెం ఆలస్యమైనప్పటికీ ఆ ఆపద మధ్యలోనే దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు అని, దేవుడు ఆపదల్లో నుంచే మనల్ని విడిచిపెట్టకుండా ఉంటున్నారు అని మనము అర్థం చేసుకోగలగాలి. హెబ్రీ భాషలో ఈ మాటలు ఎలా ఉన్నాయంటే, ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ మన కష్టకాలంలో దేవుడికి మనం మొరపెట్టాము, విడిపిస్తానన్న ఆయన మాటను బట్టి ఆయన్ని అడిగాము, కానీ విడుదల రాలేదు. శత్రువు వేధిస్తూనే ఉన్నాడు. మనం యుద్ధరంగ నడిబొడ్డులోకి, ఆపదల కేంద్ర బిందువులోకి వెళ్ళిపోయాం. ఇక ప్రభువుకు మొరపెట్టి మాత్రం ప్రయోజనం ఏముంది? మార్తా అంది కదా, ప్రభు నువ్విక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అయితే ఈ నైరాస్యాన్ని యేసు మరొక వాగ్దానంతో ఎదుర్కొన్నాడు. నీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు. ఇలా కష్టాల నడిబొడ్డికి మనం చేరినప్పుడు మార్తలాగా మనం కూడా ఇక విడుదల సమయం దాటిపోయిందని అనుకుంటాము. కానీ తన వాక్యంలోని వాగ్దానం ద్వారా ఆయన మనకి జవాబిస్తున్నాడు. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. ఆయన ఆదుకోవటం ఆలస్యం చేసినప్పటికీ, మనం ఆపదల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ, ఆపద నడిబొడ్డే ఆయన మనల్ని బ్రతికించే చోటు, మనల్ని విడిచిపెట్టే చోటు కాదది. ఆశలు అడుగంటిన ఆ స్థలంలోనే ఆయన మన శత్రువు దౌర్జన్యానికి విరోధంగా తన చెయ్యి చాపి వాడిని సరిచేస్తాడు. సరిగ్గా ఆ క్షణంలోనే ఆయన మనపై జరిగే దాడిని అరికట్టి శత్రువును ఓడించి సమాప్తం చేస్తాడు. ఇక మనం నిస్పృహ చెందవలసిన అవసరం ఏముంది? సుడిగాలిని నెగరేసుకుపోగలదని దిగులుపడి దీనంగా దిక్కులు చూడకు. వడగండ్ల వాన వేధిస్తుందని వేదన పడకు. తుఫాను నడిబొడ్డికి ధైర్యంగా నడిచి వెళ్ళు. అక్కడుందో చోటు, వెచ్చగా హాయిగా విశ్వాసపు నేత్రాలకి కనిపించే చోటు. సుడులపై చిందులు తొక్కింది పెనుగాలి. దుష్టశక్తులు పొర్లిపారాయి కట్టలు తెంచుకొని. కొండల్లా అలలెగసి పడ్డాయి. వాన పడగ అవనిని మూసింది. దేవుడిని ఆనుకున్న ఆత్మ నిబ్బరంగా ఉంది. తుఫాను నడిబొడ్డున స్తుతిపాటలు పాడింది. పెనుచీకటిలో ఆశల్ని ఆర్పేయవద్దు. పెనుగాలి కొంతకాలం చిరుదీపం మారిన చీకటి వెనకాల పెనుతారలు వెలుగుతున్నాయి. తండ్రి ప్రేమ ఇస్తుంది నీక ఆకాశ దీపాల కాంతి. చీకటి పొరల్ని చీల్చుకొని పైకి దృష్టి సారించు కాంతిమయుని వదనార విందంలోకి. ప్రమాదం నుండి, పాపం నుండి నీకు రక్షణగా దేవుడే తుఫానుని రప్పించాడు. ఆయన మాటతోనే ఊరుకుంటుంది. గాలి చేసే గోల హల్లెలూయా అవుతుంది. అందుకే తుఫాను మబ్బులు పడితే ఉత్సహించు. తుఫాను నడిబొడ్డులో దేవుని చిరునవ్వు నీకు తోడు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవని. నాయనా ప్రభా, మీ మాట పైన మేము ఆశ పెట్టుకోవటానికి మాకు సహాయం చేయండి. ఆశలు అడిగంటిన సమయంలో అయ్యా శత్రువు విరోధంగా చెయ్యి చాపినప్పుడు వాటిని సరిచేయగలిగిన దేవుడవు నీవే తండ్రి. అయ్యా నా తండ్రి, శత్రువు దాడిని అరికట్టి ఓడించి సమాప్తం చేయగలిగిన శక్తి మీకు మాత్రమే ఉంది. నాయనా ప్రభా, మేము నిస్పృహ చెందకుండా, నిరాశ పడకుండా, దిగులు పడి దీనంగా ఉండకుండా మీ వైపు చూసేటువంటి విశ్వాస నేత్రాలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. నీ కృపచేత నింపి నడిపించండి ప్రభా. అయ్యా నా తండ్రి, తుఫానులో నా తండ్రి నాయనా ప్రభా, తుఫాను నడిబొడ్డులో దేవా మీ చిరునవ్వే మాకు తోడు. కాబట్టి మీ వైపు చూసే కనులను మాకు అనుగ్రహించమని
ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి శక్తినివ్వమని, నూతన బలముతో నింపమని, మీ కృపచేత నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.